రాముని అవతారం రవికుల సోముని అవతారం సకల జనావన ధర్మాకారం దుర్జన రాముని అవతారం. ఉమ్. పప్ప ఆ, ఎప్పుడు లింక్ శెట్టి అని చెప్తా ఉంటావు కదా, అసలు లింక్ శెట్టి ఎవరు, అసలు ఆ స్టోరీ ఏంటి చెప్పవా? లింక్ శెట్టి అంటే ఒక మనిషికి జీవితం అర్థం కానప్పుడు ఆ మనిషికి ఉండే ముద్దు పేరు. ఓకే ప్రతి మనిషి లింకు శెట్టే. ఓకే అంటే మన ఆధ్యాత్మిక జగత్తులో ఏదైనా ఒక విషయాన్ని కన్వే చేయడానికి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే సూఫీ ట్రెడిషన్లో ముల్లా నసరుద్దీన్ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఏదైనా చెప్పాలనుకుంటే అతని పేరు పెట్టి చెప్తారు. అచ్చా. అదే సద్గురు ఏమన్నా చెప్తే శంకరన్ పిళ్ళై అని చెప్తాడు. ఓకే దేర్ ఇస్ నో శంకరన్ పిళ్ళై. అంటే ఎవరి పేరైనా పెట్టి చెప్తే వాడి కోపం వస్తుంది. అందుకని శంకరయ్య పిళ్ళై అంటే ఎవడెవడికి తెలియదు. ఓకే అదే మనం ఏదన్నా కథ చెప్తే అప్పారావు సుబ్బారావు అని చెప్తాం. అవును అదే ఇప్పుడు నేను అనుకో భూబల్లా అని చెప్తాను. అవును. అదే నువ్వు రష్యాకి వెళ్తే బెల్లా అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ బెల్లా ఎవరో ఎవరికి తెలియదు. అవును. సో దే ఆర్ ఆల్ హిస్టారికల్ ఫిగర్స్ దో నాన్ ఎగ్జిస్టెంట్. అవి లేకపోయినా కూడా అవి ఉన్నాయి అనుకొని కొన్ని వందల సంవత్సరాలుగా ఎప్పుడైనా జోక్ చెప్తే అట్లా చెప్పినట్టు చెప్తారు. కాబట్టి అట్లా లింక్ శెట్టి కూడా ఒక అన్కాన్షియస్ మైండ్ యొక్క ముద్దు పేరు. నేను పెట్టింది అది. సో అది ఏదో కమ్యూనిటీకో లేకపోతే వ్యక్తికి సంబంధించింది కాదు, అదొక స్టేట్. ఓకే లింక్ శెట్టి. మరి లింక్ శెట్టి అంటే ఎవరు? లింక్ పెట్టేవాడు. ఓకే అంటే లింక్ పెట్టి ప్రతి ఒక్కరు లింక్ శెట్టినా? ఇప్పుడు ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉంది, దేనికి లింక్ పెట్టదు. తను విరబూయాలంటే నాకు మంచి ఎండ వస్తే విరబూస్తాను, లేకపోతే ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి కూర్చుంటేనే విరబోస్తాను, అది చెప్పదు. అదే వర్షం కింద అందరు బకెట్లు గికెట్ పెట్టుకున్న రోజే కురుస్తానన్నా, లేకపోతే ఒక సో అండ్ సో పర్సన్ నానిన రోజే నేను కురుస్తానన్నా, అట్లా పెట్టదు. ఎండ ప్రభుత్వ పథకాలు మంచిగా వచ్చిన రోజే నేను ఎండ వస్తానన్నాను. ఏదున్నా లేకున్నా ప్రకృతి తన పని తాను చేసుకుంటుంది. ఏ లింకులు లేనందుకే అన్ని సీజన్స్ వస్తున్నాయి. గాలి ఉంది, వెలుతురు ఉంది. లింకులు ఉన్నాయి అనుకో ఏవి రావు. సో ప్రకృతి అన్నది స్వయంచాలితం. ప్రకృతిలో ఉన్న ప్రతి ఎంటిటీ స్వయంచాలితమే. అంటే ఒక ఎనార్మస్ మనిషికి అర్థం చేసుకోలేని మనిషి యొక్క కాంప్రహెన్షన్ బియాండ్గా ఉన్న ఒకానొక స్థితి యొక్క ఒక సహజమైన అభివ్యక్తి ప్రకృతి. ఒక చిన్న ఫ్లవరు ఈ భూమిలో ఉన్న సారాన్ని అంతా పీల్చుకుంటుంది, దాని పక్కన ఉన్న చెట్టు అదే భూమిలో ఉన్న సారాన్ని పీల్చుకుంటుంది. కానీ మనిషి నా భూమిలో కాలు పెట్టదు అంటాడు. కరెక్ట్. సో మనిషి బౌండరీలో ఉంటాడు. ప్రకృతిలో బౌండరీస్ లేవు. ఈ విశ్వానికి ఎవడు బౌండరీ గీసేది? సో మనిషి ఒక్కడు ఈ మనసు అనే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ మనసుతో పాటు ఒక బౌండరీ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. అలెన్ వాట్స్ లాంటి వాళ్ళు అట్లీస్ట్ 1 hour ఇన్ ఏ డే బీ ఏ మైండ్లెస్ పర్సన్ అన్నారు. దాని అర్థం ఏంటి? కాస్త బౌండరీలు చెరిపి జీవితాన్ని చూడని. అంటే లింకులు తీసేసి చూడు. డబ్బు ఉంటే నేను బాగుంటాను, లింకు శెట్టి చెప్తున్నాడు. లింకులు దిగిపోతే నేను బాగుంటానికి డబ్బుకి సంబంధం లేదు, లింక్ దింపేశావు. ఈ కంచం ఉంటేనే తింటాను, లింక్ శెట్టి. వేడి నీళ్ళు ఉంటేనే స్నానం చేస్తాను, లింక్ శెట్టి. మా ఇంట్లో వాళ్ళు నాతో పాటు యోగా చేస్తే నేను యోగా చేస్తాను, లింక్ శెట్టి. మా ఫ్రెండ్ నాతో పాటు వాకింగ్కి వస్తేనే వస్తాను, లింక్ శెట్టి. సినిమాకి వస్తావా? నువ్వు వస్తే పోదాం, లింక్ శెట్టి. సో అట్లా ప్రతి మనిషి ఎవ్రీడే అనవసరమైన లింకులు పెట్టి ఆ లింకులు ఎప్పుడైతే సస్టైన్ కావో, మేనిఫెస్ట్ కావో, వాడు కొంచెం సఫర్ అవుతున్నాడు. సో ఒకప్పుడు నేను లింక్ శెట్టిగానే ఉన్నాను. క్రికెట్ ఆడాలంటే ఎవరో రావాలి, పొద్దున్న వాకింగ్కి వెళ్ళాలంటే ఎవరో రావాలి, తర్వాత గ్రౌండ్లో ఆడుకోవాలంటే ఇంకెవడో రావాలి, పతంగ ఎగిరేయాలంటే ఎవడో రావాలి. జస్ట్ వాడి దగ్గరికి వెళ్ళి వాడు వచ్చే వరకు వెయిట్ చేసి, వాడు రాకపోతే కోపడి, వాడిని అనుకున్న సమయానికంటే ముందే వస్తే ఎగురు కలిపేసి వాడు ఉన్నంతసేపు ఆడుకొని వాడు లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది.
నేను శిశు మందిర్లో ఒకే ఒక అబ్బాయితో క్రికెట్ ఆడేవాడిని. ఆ అబ్బాయి ఊరు వెళ్తే క్రికెట్ ఆడేవాడిని కాదు. అచ్చా, ఓకే. ఎందుకు? అతను ఉంటేనే క్రికెట్, అంటే లింక్ అయిపోయింది. కరెంట్ ఉంటేనే చదువుకుంటా, లింక్ శెట్టి. ఏసీ ఉంటేనే పడుకుంటా, లింక్ శెట్టి. అవును. నేను పచ్చడి ఉంటేనే తింటాను, లింక్ శెట్టి. అసలు అప్పడం నంచుకోకుండా నేను తినను. అప్పడానికి లింక్ పెట్టావు నువ్వు, వదనాన్ని చూసుకో. ఇంకా లింక్ శెట్టి. అదే నేను తినాలంటే చల్ల నీళ్ళు ఖచ్చితంగా ఉండాలి. కారు ఉంటేనే వెళ్తా, కారు ఉంటేనే నేను వెళ్తాను, లింక్ శెట్టి. ఉద్యోగం ఉంటేనే హ్యాపీగా ఉంటాను, లింక్ శెట్టి. సో ఇట్లా ఇప్పుడు మరి మా అబ్బాయి తింటేనే తింటా, అది కూడా లింక్ శెట్టి. 100%. 100% లింక్ శెట్టి క్యారెక్టర్ అవేవి పురుగులు మళ్ళీ వచ్చినాయి అట్లా. సో ఈ లింక్ తెలుగులో దానికి లంకే అని పేరు. ఓకే. కొన్ని పదాలు దాదాపు అన్ని భాషల్లో సిమిలర్గా ఉంటాయి. ఓకే. ద్వా ఓకే. 2, దో 2. ఓకే. దో కరెక్ట్ కరెక్ట్. ద్వా నుంచి దో వచ్చింది. అదే రష్యాకి అటువైపు వెళ్తే దో అంటారు అన్నమాట. ఓకే. సో 3, తృతీయ, తీన్, అవును, తీన్ అన్ని తాతోనే ఉన్నాయి శబ్దాలు. అంటే సంస్కృతం నుండి అన్ని భాషలు వచ్చినాయి కదా అట్లా. తేనీరు, తే, టీ, టీఏ, తే, టీఈఏ, టీ. సో భాష అట్లా లంకే లింక్. సో ఆ లంక శెట్టి అంటే బాగుండదు కాబట్టి లింక్ శెట్టి అన్నా. సో ఇప్పుడు మనిషిగా నువ్వు రియలైజేషన్ అంటే ఏంటో తెలుసా? ఏ లింకులు అయితే పెట్టి నీ జీవితాన్ని సంక్లిష్టం చేసుకున్నావో ఆ లింకులను దింపేరా డాడీ అని. ఓకే. ఇప్పుడు షూ ఉంటేనే వాకింగ్ చేస్తా, లింక్ శెట్టి. కరెక్ట్. మంచి డైట్ ఉన్న రోజే నేను యోగా చేస్తా, లింక్ శెట్టి. నాకు యోగా డ్రెస్ ఉంటేనే యోగా చేస్తా, లింక్ శెట్టి. ఒక ఇంట్లో దొంగలు పడ్డారంట, భార్య లేదు, భర్త ఒక్కడే ఉన్నాడు, ఉన్న బంగారం అంతా దోచుకొని పోయారు. భార్య ఊరి నుంచి వచ్చింది, రాగానే భర్తను ఒకటే ప్రశ్న వేసింది. పెద్ద కరాటే మాస్టర్ కదా, బ్లాక్ బెల్ట్ కూడా నేను చెప్పుకుంటావు, మరి దొంగలు పడ్డప్పుడు ఏం చేసినావు మరి కరాటే చేయకుండా అంటే, నా కరాటే డ్రెస్ దొరకలేదు తెలుసా లింక్ శెట్టి వాడు. నెంబర్ 1 లింక్ శెట్టి. కొన్ని ఏమో అఫీషియల్ లింక్ షర్ట్లు ఉన్నాయి. డ్రెస్ వేసుకుంటేనే పోలీసు, అది అఫీషియల్. నల్ల కోట్ వేసుకుంటే లాయరు, తెల్ల కోట్ వేసుకుంటే డాక్టర్. మా ఊర్లో ఒక ఆయన, అరే ఎలాగో మనకు డబ్బు లేదు, డబ్బును నమ్మాయని పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోతామని ప్రతిరోజు తెల్ల డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయిని ఫాలో అయ్యేవాడు. ఆమె డాక్టర్ అనుకుని. అదే డ్రెస్ లింక్ శెట్టి కదా. ఫాలో అయిన తర్వాత ఒక 6 నెలలు గడిచింది, ఆ అమ్మాయి కొంచెం తిరిగి నవ్వడం కూడా మొదలుపెట్టింది. చేస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్ ఫాలో అయినట్టు అవి లేని రోజుల్లో మనిషి ఇంకో మనిషిని ఫాలో అయ్యేవాడు. అట్లా ఫాలో అవుతారు, పని లేదు వాళ్ళకి. సో సెటిల్ అయిపోదామని ఫైనల్గా ఆ అమ్మాయి అసలు ఎంత దూరం పోతుందో చూడాలి అంటే ఒక దగ్గరికి వెళ్తుంది, బస్సు ఎక్కుతుంది. సరే వాడు బస్సు ఎక్కాడు, నన్ను రమ్మన్నాడు. నేను రానురా అన్నాను, నువ్వు రాకపోతే బాగోదు అన్నాడు, నువ్వు రాకపోతే పోను అన్నాడు. ఈ గొడవ నాకెందుకు, సరే అక్కడికి వెళ్ళిన తర్వాత టీ దాపిస్తా అన్నాడు. అంటే అతను ఎందుకు వచ్చినామంటే నీకు తెలుసు. ఆ కథ అంతా నేను పక్కనుండి ఉన్నప్పుడే జరిగింది. అంటే మా డాక్టర్ గర్ల్ ఫ్రెండ్ చూడవా, ఆమె ఏ మెడికల్ కాలేజ్కి వెళ్తుందో లేకపోతే ఏ హాస్పిటల్కి వెళ్తుందో సార్ చూసొద్దాం రా. ఆ తర్వాత తీరా వెళ్తే రత్నదీప్ సూపర్ మార్కెట్ లోపలికి వెళ్తుంది, అందులో ఎంప్లాయీ. వాళ్ళు కూడా వైట్ కోట్ వేసుకుంటారు. వాడు గుండె బద్దలు డాక్టర్ అనుకున్నా. అంటే వైట్ షర్టు ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు గోచి పెట్టుకున్న వాళ్ళంతా మహాత్మా గాంధీ అంటే ఎట్లా, ఎవరైనా గోచి పెట్టుకోవచ్చు. లింక్ శెట్టి. ఇప్పుడు ఉదాహరణకి నీవు ఒక రకంగా ఉంటే నిన్ను ప్రజలు మెచ్చుకున్నారు, ఇక అట్లా ఉంటేనే మెచ్చుకుంటారని దాంతో లింక్ పెట్టుకున్నాం, లింక్ శెట్టి. కరెక్ట్. సో ఈ భూమి మీద చాలా మంది నాతో సహా లింక్ శెట్టిలుగానే ఉన్నారు. నేను 2009లో లింకులన్నీ దింపేసి అనంతమైన శెట్టిగా మారిపోయాను. అంటే నా దగ్గర పెద్దగా ఏమి లేవు ఈనాటికి. అంబానీ దగ్గర ఉన్న డబ్బు లేదు, తర్వాత ఆలుగుడు జయరామన్ సంగీతం లేదు, శరీరపరంగా అక్షయ్ కుమార్ అట్లాంటి శరీర సౌష్ఠవము లేదు, ఏమీ లేవు.
లేకపోతే రజనీష్కున్నంత గొప్ప వాగ్దాటి కానీ, లేకపోతే గొప్ప పుస్తక జ్ఞానం కానీ, లేకపోతే అదృష్టవశాత్తు కృష్ణమూర్తికి ఉన్న ఎక్స్పోజర్ కానీ, లేకపోతే రూపాయి ఖర్చు లేకుండా రమణ మహర్షిలాగా జీవించగలిగే ఒక క్యాలిబర్ కానీ నాలో లేవు. కానీ వాటితో లింక్ తెంపేశాను. వాళ్ళకి అట్లా సాధ్యమైంది, నాకు ఎలా సాధ్యమవుతుందో చూద్దాం. ఇంతే. లింక్ తెగిపోగానే యువర్ మైండ్ ఎక్స్పీరియన్సెస్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఎక్స్ప్లికబుల్ ఇండిస్క్రైబుల్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే లింక్ తెంపేసుకోవడమే. ఇప్పుడు భార్యాభర్త లింకు, డైవోర్స్, లింక్ తెగిపోయింది, ఫ్రీ అయిపోయారు. పిల్ల పెళ్లి చేయాలి, లింక్, పిల్ల పెళ్ళి అత్తారింటికి వెళ్ళిపోయింది, లింక్ తెగిపోయింది, ఆయన రిలాక్స్గా ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గొడవ వస్తుంది, మళ్ళీ లింక్, మళ్ళీ ఆ లింక్ లింక్ ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకి హ్యాపీనెస్ లింక్ దొరుకుతుంది పెట్టుకో. కానీ ఆ లింక్ లేకపోయినా పర్వాలేదని తెలుసుకొని పెట్టుకో. యోగా డ్రెస్ వేసుకొని యోగా చేయి, ఎవడొద్దన్నాడు? కానీ యోగా డ్రెస్ ఈరోజు లేదు, మన ఇంట్లో ఎలక కొరికింది, ఇంకా యోగా చేయని రోజు, ఎందుకంటే యోగా డ్రెస్ ఇది లింక్కి నువ్వు సరెండర్ అయిపోయినావు. అంటే నువ్వు వేరే తీసుకొని మూవ్ ఆన్ అయిపో. ఇట్లే ఉండాలి అనుకుంటే లింక్. లింక్ అనేది మరి షెల్ లాక్ కాకుండా ఒక దారంతో కట్టించు, ఉండని. ప్రతిరోజు ఈ పార్క్లో వాక్ చేస్తున్నాం, అందుకని అలవాటు అయిపోయింది. లింక్ పెట్టాం, వాకింగ్ పార్క్లో చేస్తాం, భలే ఉంటుంది. గవర్నమెంట్ వచ్చి ఈ పార్క్ని తీసేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెట్టింది. ఇంకా ఆ పార్క్ దగ్గరకు వచ్చి నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఎట్లా వాక్ చేసేవాడిని ఆ పార్క్ వల్ల. వాకింగ్కి పార్క్కి ఏం సంబంధం? లింక్ దిగిపోయింది. సినిమా చూడాలి, సినిమాకి సినిమా నాతో పాటు వచ్చే ఫ్రెండ్కి ఏం సంబంధం? నేను లింకులు పెట్టాను సినిమా విషయంలో. ఓకే, కలిసి వెళ్తే ఓకే, హ్యాపీ. ఒకవేళ సరే రాలేదు అంటే సరే చూద్దాం నెక్స్ట్ టైం, ఓకే, నో ప్రాబ్లం, అంతే కదా? అంతే. ఒక భార్య నాకు ఒకసారి ఫోన్ చేసింది, సంవత్సరం క్రితం అనుకుంటా. ఒక ఆవిడ ఎవరు? ఒక ఆయన భార్య, పెద్ద ఆవిడ. ఎప్పుడు ఒకటే ప్రాబ్లం, మా ఆయనతో కలిసి తినాలని, ఆయన టయానికి రాడు. ఇది పెద్ద మానసిక వ్యాధి అయిపోయింది నాకు. ఎన్నిసార్లు చెప్పిన టయానికి రాడు. అంటే ఆయన ఉద్యోగం కూడా అట్లాంటిదే. నేను ఎదురు చూసి నా ఆరోగ్యం చెడిపోతుంది, నా కోసం ఉన్న రాడు. ఇది లింక్ షెట్టి చెప్తున్నాను, నువ్వు కాదు. మరి ఏం చేయాలంటే, మీ ఆయనతో కలిసి తినడమే నీ లక్ష్యం అయితే మీ ఆయన వచ్చేలో భోజనం చేయి, మీ ఆయన వచ్చి చిప్స్ తిను, అంతే. ఎందుకంటే మీ ఆయన తింటున్నట్టు నువ్వు ఎట్లాగో తినవుగా, ఏదో ఒకటి తినాలంతే. కూర్చొని ఆయన బుర్ర తిను, పడతా. సో జీవితాన్ని సరళతరం చేసుకోవడం అనేది జ్ఞాని పని, జీవితాన్ని సంక్లిష్టతరం చేసుకోవడం అజ్ఞాని పని. సంక్లిష్టం చేసుకోవడం అంటే లింకులు ఎక్కువ పెట్టుకుంటూ పోవడమే. అది ఉంటే ఇది ఉంది, అది బాగుంటే ఇది బాగుంటుంది, అది చేస్తేనే ఇది చేయాలి, అది ఉంటేనే నేను ఉన్నాను, అది ఉంటేనే నేను తింటాను, అది లేకపోతే నేను రాను. ఇదంతా లింకులే, అన్నెసెసరీ. కొన్ని ఉన్నాయి, శ్వాసిస్తే బతుకుతావు, అది ప్రకృతి. ఆ లింకు దెంపకు. అట్లా ఆ లింక్ కూడా దెంపుతున్నారు సూసైడ్ చేసుకుని. అంటే ఉన్న లింకులు దెంపలేక పెద్ద లింకు దెంపుతున్నారు. అంటే చిన్న చిన్న లింకులలో ఇరుక్కుపోయి వాటిని ఎట్లా సాల్వ్ చేయాలో తెలియక పెద్ద లింక్ దెంపుతున్నారు. ఇది ఎలా ఉందంటే, ఒక గుడిసెలో పాము దూరిందంట. పామును పట్టుకోవడానికి చాలా ట్రై చేశారు. ఆ పాము చాలా డేంజర్ అని వాళ్ళ నమ్మకం. ఎవడో చూసి చెప్పాడు పెద్ద తింటుందని. ఇప్పుడు ఏం చేశారు, ఆ గుడిసెలో ఉన్నవాడు ఆల్రెడీ చాలా పేదవాడు. కానీ వాడు అన్నాడు, ఉంటే ఉండనియండి సార్, నేను పాముతో పాటు బతుకుతా అన్నాడంట. నువ్వు బతికినా అది మీ ఇంట్లోనే ఉంటుందని గ్యారెంటీ ఏంది? మళ్ళీ మా ఇంటికి వస్తే కష్టం. ఊరోళ్ళందరూ కలిసి తీర్మానం చేశారు, ఇలాగ గుడిసెలో చిన్నగా ఉంది, లేకపోతే ఎవరన్నా ఒకరిని కాటేస్తుంది. వెతికారు కూడా. అందుకని పాము దొరకలేదు, పాము గుడిసెలోనే ఉంది కాబట్టి గుడిసెను తగలబెట్టారంట. అంటే పాముని చంపడానికి ఒక్కొక్కసారి గుడిసెని తగలబెడతారు. అట్లా లింకులు తెంపలేక మనిషి తన లింకును ఈ సమాజంతో తెంపేసుకుంటున్నాడు. సో ఇప్పుడు సన్యాసం కూడా ఒక 100 లింకులు తెంపుకోలేక ఒక కొత్త లింక్ ఏర్పాటు చేసుకోవడం అట్లా. సో అందుకని నా జీవన సారాంశం అంతా ఒకటే, లైఫ్ బాగుంది, దాన్ని నరకం చేస్తున్నవాడు నువ్వే. సమస్యలు ఉన్నాయి, ఐ అగ్రి. ఒకరికి జన్మతః డబ్బు ఉండదు, కానీ వాళ్ళ డాడీకి బుద్ధి ఉండదు. అందుకని వాడు 6 మంది పిల్లల్ని కన్నాడు. అందులో సుడిబాలకి 5 అమ్మాయిలే ఉన్నారు. 5 అమ్మాయిల పెళ్లి వీడి మీదకి వచ్చి పడింది. ఎంత కాదనుకున్నా స్ట్రెస్ ఉంటుంది, సామాజిక పరమైన. ఎడ్యుకేట్ కరో, మీకు నచ్చిన అబ్బాయిని మీరే వెతుక్కోండి, కట్నాలు ఇచ్చేది ఏమీ లేదు.
ఏ కులమైనా పర్వాలేదు, టేక్ రెస్పాన్సిబిలిటీ, ఓకే. ఎడ్యుకేట్ చేయి. వచ్చిన వాళ్ళకి చెప్పు, చూడు బాబు నేను సంస్కారాన్ని ఇచ్చాను కానీ డబ్బుని ఇవ్వలేను. అట్లా మా అది సిస్టర్ తెలివైన పని కదా. ఇప్పుడు మా అమ్మ కథలో ఈ అంశం వస్తుంది. అవును, నాని పెద్ద నాని వాళ్ళు కూడా అట్లే కదా. వేరే ఆయన ఒకరికి 5 మంది అమ్మాయిల పెళ్లి చేశాడు. అందులో ఒకరు ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి పోలేదు. గుజరాత్ ఒకరు, ఉత్తరప్రదేశ్ ఒకరు, మహారాష్ట్ర ఒకరు, ఆంధ్రప్రదేశ్ ఒకరు, తెలంగాణ ఒకరు, 5 రాష్ట్రాలు, 5 స్టేట్స్ లకి ఇచ్చిండు. ఆయన ఒక్కసారి కూడా అల్లుడింటికి పోలే. అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి. ఈ ఎడ్యుకేటెడ్ దెమ్. ఓకే. చాలా స్థిరముగా, డబ్బుతో ఏం పని, అమ్మాయిని చక్కగా చూసుకో ఏమి. తర్వాత వాళ్ళకి ఈ మామగారు అంటే విపరీతమైన రెస్పెక్ట్. ఏమి ఇచ్చాడో తెలీదు, నాకు తెలిసి వాళ్ళకి చాలా చక్కటి గౌరవం ఇచ్చి ఉండొచ్చు ప్రాబబ్లీ. సో లింక్ పెట్టొద్దు, నో మ్యాటర్ వాట్. చాలాసార్లు ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తేనే యోగా చేస్తా, లింక్ చెట్టు రకరకాల లింకులు ఉంది యోగాకి. డ్రెస్ ఉంటే చేస్తా, నువ్వు ఆహారం ఉంటే చేస్తా, ఈ మ్యాట్ ఉంటే చేస్తా, ఉదయమే చేస్తా. ఫస్ట్ నువ్వు లేచి యోగా చేయి, డోంట్ బ్రేక్ ద లింక్. సో ఇప్పుడు ఏవైతే ఫిజికల్ చైన్స్ ఏవైతున్నాయో ఆ చైన్స్ ఇప్పుడు లేవు. ఒకప్పుడు మన గ్రీక్ మైథాలజీలో లేకపోతే గ్లాడియేటర్ లాంటి సినిమాలు చూస్తే అప్పుడున్న పరంపరలో మనిషిని బందీగా తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పటికి చాలా దేవాలయాల్లో, నేలమాళిగల్లో అక్కడక్కడ మనం ఆశ్చర్యపోయే ఒక చారిత్రక గుర్తులు ఉన్నాయి. గోడలకి పెద్ద పెద్ద కట్టెలు పెట్టుంటాయి, వాటి గొలుసులు ఉంటాయి. ఎవడన్నా అప్పు తీర్చకపోతే అప్పుడున్న జ్యూరిస్డిక్షన్ ప్రకారం వాళ్ళని చేతులు పైకి వేసి అట్లా కట్టేసేవాళ్ళు అనమాట. కట్టేసి వాడు అప్పు తీర్చే వరకు వాడిని వదిలేసేవాళ్ళు కాదు, వాడికి అన్నం పెట్టేవాళ్ళు కాదు. సో అట్లాంటి దయనీయమైన సిచ్యువేషన్స్ నుంచి మానవ జాతి చాలా ఎవాల్వ్ అయింది. ఒకప్పుడు ఉన్నంత హింస ఇప్పుడు అల్లర్లు చిల్లర్లు చిట్టుపట్టు ఉన్నాయి ఇవన్నీ, కానీ ఒకప్పటంత దారుణాలు లేవు ఇప్పుడు. అంటే సరిగ్గా చదివితే తెలుస్తుంది. ఇప్పుడు సీసీ కెమెరా వచ్చింది, లా స్ట్రాంగ్ ఉంది. ఒకప్పుడు రాజుల పరిపాలన, రాజు ఏ మైండ్లో ఉంటే అదే, చలో రాజ్యాన్ని మార్చేశారు. ప్రజలు ఇబ్బంది పడ్డారు. అప్పుడు సర్వేలు గిరివేలు లేవు. రాజు పరిపాలన బాగుందంటే బాగుంది, బాధకతం. నువ్వు ఎదురు చెప్పడానికి లేదు. రాజుకు నువ్వు సపోర్ట్ చేస్తే బతికుంటావు, లేకపోతే చంపేస్తాడు రాజు. అట్లా నడిచింది కాలం. అదే బాబా, నువ్వు రాజులది అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. చాణక్య ఉన్నాడు కదా, చాణక్య టైంలో ఒక అతను ఉండే, అతని పేరు నేను మర్చిపోయినా. వాళ్ళ నాన్న బాగానే పరిపాలించిన, అతను తిరుగుబోతూ వ్యసనాలు అన్నీ, ఆ రాజ్యాన్ని అంతా అలా చేస్తుంటే చాణక్య అప్పుడు చంద్రగుప్తుని తయారు చేస్తాడు కదా. అంటే రాజ్యం అదే బాగా ఉండకపోవచ్చు కూడా రాజులు ఉంటే. సో ఇప్పుడు వింటున్న వాళ్ళు ఎవరైనా ఒక్కరిగా 100 మంది కానీ ఇంతే మంది వినాలి, నా వీడియో తప్పక చూడాలంటే లింక్ పెడుతుంది. అంటే ఎవ్రీ మినిట్ మైండ్ చేసే పని లింకులు పెట్టడం. ఎన్లైటన్మెంట్ అంటే ఇక లింక్ లేదు, నీకు సాధ్యమైంది చేయడము, దాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం, సమయం వచ్చినప్పుడు నిష్క్రమించడం. అంటే దాన్ని హెల్దీగా తీసుకోవాలని చెప్తున్నాను. అంతే కదా, మన జీవితాన్ని నరకం చేసుకోవడానిక మనం ఉన్నది. నలుగురు హెల్దీగా తీసుకోవడం ఓకే, రావట్లేదు అప్పుడు ఇంకెలా, రాకపోతే సైకిల్ రాకపోతే ఏం చేస్తావు, అదే ప్రాక్టీస్. ఇప్పుడు మేకప్ వేసుకోవడానికి ఒక 1/2 అవర్ ఇచ్చినావు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక 1/2 అవర్ ఇవ్వలేవా? అంటే సినిమా రివ్యూ చూడడానికి 1 గంట సేపు ఇచ్చావు. ఒక ఇద్దరి మధ్యన ఎలా చేస్తే సామరస్యం పుడుతుందో అది క్రియేట్ చేసుకోవడానికి 1 గంట సేపు ఇవ్వలేవా? అవును, అంటే హెల్దీగా తీసుకోవడం రావట్లేదు అని ఆలోచించకుండా దాన్ని మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి. అది ఇగో ఇట్లా మీరు ఇట్లా చేస్తే నాకు ఇట్లా అనిపిస్తుంది, దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంది, ఈ ఒక్క పని చేయకండి, అయినా చేస్తున్నాడు, దూరం వెళ్ళిపో. నీ కాళ్ళైతే ఎవరు కట్టలేదు కదా. అందుకే ఎవరి పాత్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి, ఎవరి ఆర్థిక ప్రగతికి వాళ్ళు బాటలు వేసుకుని తీరాలంట. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా నీ ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేయి, కానీ నీ దగ్గర కూడా 50 లక్షలు పెట్టుకో. 1 రూపాయి ఎవడికి ఇయ్యకు, అమ్మకు కూడా ఇయ్యకు. అమ్మకి ఇవ్వాల్సింది అమ్మకి ఇవ్వు, కానీ దీంట్లోకి వెళ్ళేవాడికి ఇయ్యకు, అది నీకు. నీకు ఏదైనా అవసరమైన రోజు ఎవరు ఇవ్వకపోయినా అప్పుడు నీ దగ్గర ఉన్న తినొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక బెగ్గర కథ విన్నాను. ఆ బెగ్గర భార్య పచ్చడి పెడతారు. అతను రైస్ తీసుకొని వస్తాడు, తర్వాత భార్య వెళ్ళి పప్పులు చారులు అడుక్కొని వస్తుంది. ఈ పచ్చడి ఎప్పుడు తినరు వాళ్ళు.
ఓకే. సరే పచ్చడి తిందామండి అంటే ఏ రోజైతే ఎవరు వేయరో ఆ రోజు పచ్చడి మనకు గతి. అది విషయం. అంటే నీ దగ్గర కొంత పెట్టుకొని ఆ తర్వాత నువ్వు ఏమన్నా చెయ్యి. అందుకని లింకులు పెట్టకూడదు అనేది నేను అర్థం చేసుకున్న సరళమైన విషయం. మరి లింక్ పెట్టుకోకూడదు, ఓకే. అంటే దేంతో అసలు దేంతో పెట్టుకోకు. ప్రకృతితో కూడా ఉండొద్దా? లింక్ ఎందుకు? నువ్వే ప్రకృతి. ఓకే. నువ్వు పార్క్లో వాక్ చేస్తలేవు, పార్క్లో వాక్ చేసుకుంటుంది. సరిగ్గా చూడు, యు ఆర్ ద నేచర్. అవునా? హూ ఆర్ యూ టు అండర్స్టాండ్ నేచర్. ఎట్లుందంటే ఒక ఫింగరు తను అర్థం చేసుకోవాలనుకుంటుందంట. శరీరమే తాను. ఈ ఫింగరు దీనికి 3 చుక్కలు పెట్టుకోనాకి ఒకటి ఇట్లా పెడితే ఇది నన్ను చూస్తుంది. ఇప్పుడు ఐ వాంట్ అండర్స్టాండ్ మై సెల్ఫ్ అని పక్కన ఉన్న ఫింగర్తో చెప్తుంది. ఇప్పుడు పక్కన ఉన్న ఫింగర్ చెప్పింది నీవు నీ ముడి కింద చూసుకో. ఆ ముడి కింద మొత్తం కనెక్ట్ చూస్తే ఆ వ్యక్తికి ఉన్నావు నువ్వు. ఆ వ్యక్తికి ఉన్నప్పుడు నువ్వు స్పెషల్గా అర్థం చేసుకున్నది ఏముంటుంది? ఫింగర్స్ మీద పెట్టి స్టోరీ చెప్తా తప్పకుండా. సో ఆధ్యాత్మికత అంటే ఫింగరు తాను సపరేట్ అనుకుంటే అజ్ఞానం అన్నారు. పక్క ఫింగర్స్తో పోల్చుకొని చూసేవారు ఎంత చిన్నగా షార్ట్ ఉన్నా నాలాగా మీరు లేరని. అప్పుడు ఏదో ఫింగర్ చెప్పింది అనమాట, మనం అంతా కలిసి ఒక అరచేయిలో ఉన్నాము, అరచేయి ఉంటే మనం ఉన్నాము. అప్పుడు అరచేయి చెప్పింది నీ బొంద, దాని కింద ఉన్న చేయి ఉంటే నేనున్నా, ఆ తర్వాత నాకు మీరు ఉన్నారు. ఇప్పుడు గోరు అన్నది అనుకో, నీ గుండె పెరగదు, నీ ఏది పెరగదు, గోరు చూడు ఎంత పెరుగుతుందో, ఎంత గ్రేట్ అన్నది. వేలుంటే గోరు ఉంది, అరచేయి ఉంటే ఏదైనా. సో అన్నీ కలగలిసిపోయి ఉన్నాయి ఇక్కడ. కలగలిసిపోయి కూడా దేనికి అది సపరేట్గా విభిన్నంగా కనిపిస్తున్నాయి. అంటే మనకి ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మే అనాత్మయి ఉన్నది, దృశ్యమే ద్రష్ట అయి ఉన్నది, ఆ ద్రష్ట దృశ్యము రెండు కలిసిన చోట దర్శనం అయి ఉన్నదని చెప్పారు. ఇట్లా చెప్తే వాడికి అర్థమే కాదు. అందుకని సింపుల్ లింక్ పెట్టకు. ఇప్పుడు ఎదురుగా చెట్టు ఉంది, నాది అని చూడకు. చెట్టుని చూడు, నాది అన్నది లంకే. ఇప్పుడు ఇక్కడ చెట్లు నాటినాం అంటే ఇది చూసినప్పుడు ఇది నేను నాటినా, ఇది వాడు నాటిండు, ఇది మనది కాదు, ఇది గవర్నమెంట్ది. అలా నేల మీద కూడా మల్లెపూలు వచ్చాయి. అక్కడ మనం చెట్టు పెట్టాము, అది కిందికి పారింది, ఇట్లా భలే ఉంది కదా, సూపర్. సో లింక్ పెట్టకూడదు. లింక్ లేకుండా ఉంటేనే చూశాను అవేర్నెస్ వస్తుంది. అంటే ఇది ముట్టుకోవద్దు అని నీకు చెప్తున్నది ఎవరు? ఎరుకనే. ఇది ముట్టుకోవచ్చు అని చెప్తున్నది ఎరుకనే. ఎందుకు? ఏది ముట్టుకుంటే నీకు నష్టం లేదో దాన్ని ముట్టుకుంటున్నావు. ఎప్పుడైనా సరే కుక్కని తల నిమిరావు, ఎప్పుడన్నా వెనక పక్క నిమురుతావా? వెనకాల ఆవుని వెనక పొడుస్తుంది కాబట్టి. అట్లా మనిషికి షేక్ హ్యాండ్ ఇస్తావు, బుక్ ఎందుకు గిల్లకూడదు? అదే చెయ్యి కదా, ఏమవుతుందిలే అనకూడదు. అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫీజబుల్ అండ్ వాట్ ఈస్ నాట్ ఫీజబుల్, అంత తప్ప డోంట్ ఫైట్ విత్ ఎవ్రీ డామ్ థింగ్. ఇప్పుడు ప్రతి చోట లింక్ ఉంది. ఈ చెప్పులు ఉంటే నేను వస్తాను పార్టీకి, పెడతారు లింక్. ఈ బట్టలు ఉంటేనే రావాలి, అటు కాకుండా ఉన్న బట్టలు నీట్గా సర్దుకొని వెళ్ళొచ్చు. ఎవరైనా అడిగారు అనుకో, అది ఉతికాను కానీ అది ఆరలేదు అందుకని తీసుకొచ్చాను, ఉన్నది చెప్పేసి. ఎవ్వరు తప్పుగా తీసుకో. అందరికీ సత్యాన్ని అర్థం చేసుకునే స్థితి కూడా ఉన్నది. ఎదురుగున్నవాడు పిచ్చిగా మాట్లాడితే వీళ్ళు పిచ్చిగా మాట్లాడతారు అంతే. నువ్వు సరిగ్గా మాట్లాడితే అందరు సరిగ్గా మాట్లాడతారు. నువ్వు రెస్పెక్ట్ అందరు నీకు రెస్పెక్ట్ ఇస్తారు. తాగుబోతు కూడా రెస్పెక్ట్ ఇస్తాడు నీకు, అన్కాన్షియస్ ఉండి కూడా. యూ జస్ట్ ట్రీట్ హిమ్ వెల్ అంతే. డోంట్ లింక్ వాడు అట్లా ఉన్నాడు కాబట్టి నేను ఇట్లా ట్రీట్ చేస్తా, నువ్వు అట్లా అన్నావు కాబట్టి నేను ఇట్లా ట్రీట్ చేస్తా. అయిపోయింది. లింక్ ఇంకో లింక్ వచ్చి కత్తులు పట్టుకొని నిలబడతాడు. ఇప్పుడు పుస్తకం రాస్తున్నా, సేల్ అయితేనే అంటే లింక్ వచ్చేసింది. అసలు లింక్ ఎందుకు క్రియేట్ చేసుకుంటారు? మనసు యొక్క ఒకనొక టెండెన్సీ అది, అది అన్కాన్షియస్ గా జరిగిపోతుంది. మన జోగి భోగిలో ఉండదా లింక్? అస్సలు ఉండదు. ఉన్నా కూడా సీరియస్గా ఉండదు, దారంతో కట్టుకున్నట్టే ఉంటుంది. అంటే ఓకే, ప్రకృతిలో లేదు, మనిషిలో ఉంది. మనిషిలో ఉన్న ఈ మైండ్ ఉన్న ఒక టెండెన్సీ అది. అది ఆ టెండెన్సీలో అది జరుగుతుంది అన్కాన్షియస్గా. కాన్షియస్నెస్ రాగానే లింకులు పెట్టకూడదని తెలుస్తుంది నీకు. సో లింకు శెట్టి ఎవడికి తెలియదు, ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్. కానీ అతను అగోచర స్థితిలో అందరి మనసుల్లో హాయిగా తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఒక్కొక్కరు ఎవ్రీడే 100 లింకులని పెట్టుకొని ఆ లింకులు మేనిఫెస్ట్ కాక సఫర్ అవుతూ ఉంటారు. సఫరింగ్ లేదు. సఫరింగ్ అంటే మా ఆయనతో సినిమాకి వెళ్ళాలంటే రాలేదు,
ఒక్కసారి నన్ను అడుగు, ఏమండి మీరు సినిమాకి రాలేదనుకో, నేను ఇంకో వాళ్ళతో వెళ్ళొచ్చా? ఓకే. ఫైండ్ ఏ వే. అంటే పప్ప వాళ్ళకే ఇష్టం లేక అడగరేమో. నేను చెప్పేది లింక్ పెట్టకు. సినిమా చూడాలనుకుంటే సినిమా చూడు, తిరిగి థియేటర్కి భర్తతో వెళ్తావు, డ్రైవ్ అడుగు. ఓకే. ఉదాహరణకి హస్బెండ్ డ్రైవ్ కోసం తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లే, నువ్వేం చెయ్యి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నాడు రోజు 8 కిలోమీటర్స్, నీతో పాటు ఆఫీస్ వరకు వస్తా డ్రైవ్, అక్కడ నేను ఆటో ఎక్కొచ్చేస్తా. యాక్సెప్ట్ చేయకపోతే చూడు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. సో ఫైండ్ ఏ వే. నేను అనుకున్నట్టే జరగాలి అని కాకుండా ఎలా చేస్తే జరిగేది జరుగుతుంది, ఫిగర్ ఇట్ అవుట్. ఓకే. అట్లా. అయితే అంటే సమాజంలో నువ్వు ఏదో సంథింగ్, నాకు ఏదో డౌట్ వచ్చింది మర్చిపోయినా, దాంతో కూడా లింక్ పెట్టుకో. అదే ఇంతకు ముందు ఇది చెట్టు నాది సంథింగ్ ఏదో చెప్తుంది, ఇది నాది అన్న లింక్ పెట్టుకో. కానీ కొన్ని విషయాలలో ఆల్రెడీ చెప్పినా కదా ఉంటది, కానీ దాన్ని మరీ సీరియస్ ఉండని. అది లేకపోతే నేనే లేను అన్నంత లింకులు వద్దు. అంటే ఒకవేళ పాసిబుల్ కాకపోతే దాన్ని నువ్వు సాడ్ గా తీసుకోవద్దు అది చెప్తున్నావు. ట్రై చేయి. మంచి ఉదాహరణకు పుస్తకం ప్రింటింగ్ చేయాలి, ప్రింటింగ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, చేద్దాం. కానీ నువ్వు ఎంత అనుకున్నా కూడా ముద్రణ చేసేవాళ్ళు మేము అట్లా చేయమండి అన్నారు. సరే ఇంకో విధంగా చేద్దాం అని మార్గం అన్వేషించి అట్లే అనుకున్నా కాబట్టి నేను పుస్తకమే వద్దు, నాకు నేను అనుకున్నట్టు కానప్పుడు నాకెందుకు అంటే నువ్వు అనవసరంగా యుద్ధం చేస్తున్నావు ప్రపంచంతో. పుస్తకం డిజైనింగ్ కంటే అందులో రాయబడ్డ అక్షరము, దాంట్లో విషయం ముఖ్యం. ఇప్పుడు మన హార్డ్ బౌండ్ ఉంది, హార్డ్ బౌండ్ కాకుండా ఉత్త పలసట్ట చేసిన ఏమి కాదు, జస్ట్ నేను క్రియేటివ్గా ప్రజెంట్ చేస్తున్నా. ఒకవేళ భూమి మీద హార్డ్ బౌండ్ అనేది లేదని చెప్పారనుకో, అప్పుడు నేను మామూలు కవర్కే వెళ్తాను. ఐ విల్ గో హెడ్ విత్ ఆర్డినరీ ప్రింటింగ్, నో ప్రాబ్లం. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, మామూలు సాదాసీదగా ప్రింట్ చేసిస్తాను. నాకు పుస్తకం బయటకు రావడం ముఖ్యం. అది సరైన వ్యక్తికి రీచ్ అయితే ఓకే, రీచ్ కాకపోయినా ఓకే, లింకులు పెట్టట్లే. ఇప్పుడు మన దగ్గరికి ఎందరో వస్తారు, మనం ఒక్కరిని అడగం పుస్తకం కొనమని, లింక్ పెట్టట్లేదు. పుస్తకం కోసం వస్తారు. ఎవరైనా లింక్ పెట్టావనుకో ఇంకా నీలో ఆశ స్టార్ట్ అవుతుంది. వస్తే వాడు వెళ్ళిపోతుంటే అబ్బా ఇంకా అడగలేదు, అప్పుడు మనం నటించడం స్టార్ట్ చేస్తాం. ఆ బుక్ చూసారా ఈ మధ్య వచ్చిందని ఏదో చెప్తాం, అక్కడ చూడలేదు, చదవండి ఒకసారి, నాకు వద్దని, అబ్బా వీడు అనవసరంగా అడిగితే వీడు మొహం మీద నాకు వద్దని చెప్పి ఎవడు చదువుతారు సార్ ఈ పనికిరాని పుస్తకాలు అన్నాడే అనుకో, అయిపోయా, మన మనసు కొంచెం గాయపడుతుంది. అందుకని లింకులు పెట్టొద్దు మామ, లింకులు పెట్టొద్దు. అంటే పుస్తకం చదివితే వచ్చే హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి నచ్చదేమో, అది వాళ్ళ ఇష్టము, తప్పే ఉంది, ఎవరి ఇష్టం వారిది, అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు నేను బట్టలు వేసుకుని వస్తే అందరూ మెచ్చుకోవాలి, లింక్ పెట్టేసినాం, మెచ్చుకోకపోతే బాధ వచ్చేది. వచ్చి నిలబడు, అవునన్నా కాదన్నా ఏమో నాకైతే ఇది బాగుంది, ఓకే పోదాం పదండి అను, అయిపోయా, దే ఆర్ ఫ్రీ. పూలు అది ఎంత మంచి వచ్చినాయి. సో ఇప్పుడు నా టాక్స్ ద్వారా నేను చెప్తున్నది ఈ లింక్ సెట్ గురించే. పరువు ప్రతిష్టకు లింక్ పెడతారు, డబ్బుకి ప్రతిష్టకు లింక్ పెడతారు, ర్యాంక్కి ఆనందానికి లింక్ పెడతారు, పంచానికి భోజనానికి లింక్ పెడతారు. అయ్యో అంతులేని లింకులు. కింద ఉన్న ప్యాంట్కి పైన షర్ట్కి లింక్ పెట్టారా, మ్యాచింగ్ అంట. బాబా బాబా, అసలు భూమికి నువ్వు మ్యాచ్ అయ్యావా చూసుకో. ఉదాహరణకి పిల్లగాడు పుట్టాడు, ఎవడో అసలు మనుషులు ఎప్పుడు 8 hours పడుకునేవాళ్ళు కాదు. ఒకడు ఏం చేశాడు, బెడ్ తయారు చేశాడు అమెరికాలో, లండన్ లో. వాడు క్రియేట్ చేసింది ఇది, 8 hours గుడ్ స్లీప్ అని. మనిషి ఎప్పుడు 8 hours, ఆ 8 hours అన్నది మన మనసుల్లో ముద్రించేసిన వాడు. 8 hours పడుకుంటే ఆరోగ్యము, 8 hours పడుకోకపోతే అనారోగ్యము. కదం, ఇదొక అనారోగ్య లక్షణం. నిద్ర సరిపోతే లే, సరిపోకపోతే పడుకో. కుక్క ఎప్పుడైనా లెక్క పెట్టుకుంటుందా? అది ఎప్పుడు పడితే హాయిగా వండుకుంటుందో, 10 నిమిషాలే వండుకుంటాయి, కానీ బ్రహ్మాండంగా పడుకుంటాయి. ఇంకోటి అన్నిసార్లు నిద్రపోవు, ఏ జంతువు కూడా ఊరికి అడ్డం పడుకుంటాయి. అది నిద్ర లేదు, దానికి అవసరం లేదు, ఎందుకంటే మనసులో స్ట్రెస్ ఏమీ లేదు కదా. కానీ తిరిగి అరిచి అలసిపోయింది, శరీరాన్ని ఓ మూలకేస్తే మన శరీరం రిజ్యువనేట్ అవుతుంది, కూర్చుండబెడుతుంది, అంతే. కానీ కుక్క నాకు బెడ్ ఉంటేనే పడుకుంటా అంటే హ్యూమన్ కుక్క, హ్యూమన్ కున్న లక్షణాలు వస్తాయి కుక్కకి. నాకు స్టడీ ల్యాంప్ ఉంటేనే చదువుకుంటాను. హ్యూమన్స్ పెంచిన కుక్కనే కదా అది. అవును. నేను ఆర్ట్ విషయంలో లింకులు పెట్టేవాడు అట్లా. ఎక్కడో చూశాను, ఒక దగ్గర ప్యాలెట్ ఉంది, ప్యాలెట్ అంటే ఇట్లా ఒక అట్ట ముక్కలాగా ఉండి దానికి ఇట్లా వేలు
దానికి హోల్ ఉంటుంది, Okay. ఆ హోల్లో వేలు పెట్టి దాంట్లో కలర్స్ కలుపుకుంటారు, ఇట్లా అచ్చా. వేస్తారు. ప్యాలెట్ లేదు నా దగ్గర, నేను పెయింటింగ్ వేయలేదు ఇంకా. సో ప్యాలెట్ ఉంటుంది, పెయింటింగ్ వేస్తాను. సో స్టార్టింగ్. ఒక ఆర్టిస్ట్, గ్రేట్ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఇప్పటికి ఉన్నారు ఆయన. ఓకే. ఆయన దగ్గర పోయా. ఓకే. నేను నా మనసులో ఉన్న ఆలోచన ఏంది, ఆర్టిస్ట్ అనేవాడు ప్యాలెట్తోనే వేయాలి. అతను పోతే ప్యాలెట్ లేదు అక్కడ ఆయన దగ్గర. ఆ రోజు మన మామూలు ఇడ్లీ తెచ్చుకున్న తర్వాత ఇడ్లీ ప్యాకింగ్ కవర్ వస్తుంది కదా, దాన్ని కత్తిరితో చీల్చి ఆ ఇడ్లీ తినే కవర్ మీద కలర్స్ కలుపుకొని బ్రహ్మాండమైన పెయింటింగ్ చేశాడు. ఆ ఆర్టిస్టే ఓకే. ఓకే. నేల ఉంటుంది కదా, నేల కడిగి నేల మీద కలర్లు పిండి కలిపి పెయింటింగ్ వేసేవాడు. అతని పెయింటింగ్ వేయడం తెలుసు అతనికి. మన కలర్ అట్టముక్క మీద ఉంటే స్టీల్ కంచెం మీద, ఇప్పుడు మన దగ్గర ప్యాలెట్ ఉంది, ప్యాలెట్ కాదు, స్టీల్ మామూలు ప్లాస్టిక్ కంచాలు అవి. ప్లేట్స్ అంటే ఒక్కసారిగా మైండ్ కుల్లా అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నా, అరే బాడక్కావు, నువ్వు పెయింటింగ్ వేయడానికి ప్యాలెట్ లింక్ పెట్టి వస్తేవి, ఏం సంబంధం రా, అసలు నీకు పెయింటింగ్ వచ్చారా అది చెప్పు. అంటే నీలో నిన్ను వచ్చి బయటికి క్వశ్చన్ క్వశ్చన్ ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఓకే. అంటే నువ్వు కూడా ఎదుర్కొన్నావు అవి. ఇప్పుడు మంచి డ్రెస్ ఉండాలన్నది కూడా ఉండే, పోయింది అది. ఇప్పుడు అన్ని డ్రెస్సులు మంచివే. ఇప్పుడు నేను పంచ కట్టుకొని తిరుగుతున్నా, బాగుంది. ఇప్పుడు నువ్వు కట్టుకున్న పంచ ప్యాషన్ లాగా అనిపిస్తుంది మాకు. అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నా దాన్ని, నువ్వు కంప్లీట్ యాక్సెప్ట్ చేసి సమాజానికి తగ్గట్టుగా శరీరాన్ని ఒళ్ళంతా కప్పుకొని ఉన్నాను. రెండోది కప్పుకున్నది నాకు ఇబ్బంది కలగకుండా ఉంది, అంతే. ఇంత కాస్ట్లీ ఉండే రామరాజ్ కాటన్ వేసుకుంటా, లింకు ఏది కాటన్. నాకు ఖచ్చితంగా అంచు ఉండాలి, లింకు. ఇదంతా లింకులు పాడగాల అనుకుని లింకులు పెట్టుకోకండి. ఒక్కొక్క లింక్కి ఒక్కొక్క కన్నీటి బిందువు గారుస్తావు ఏదో రోజు. ఎన్ని లింకులు ఉంటే అన్నిసార్లు కోపము, అన్నిసార్లు మొహం మాడటము తప్పక జరుగుతుంది. నీవు అనుకున్నట్టు ఒకడు ఉండడు రా భయ్, అస్సలు ఉండరు. యాక్సెప్ట్ చేయి ఫస్ట్. నువ్వు అనుకున్నట్టు ఒకడు దొరికితే అది అదృష్టం, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయి. వాడు ఏదో రోజు అనుకున్నట్టు మళ్ళీ ఉండకపోవచ్చు, తెలుసు నాకు మనిషి ఇట్లా. సే సారీ, ఏం చేస్తే మళ్ళీ కలుస్తాడో. అవసరమైతే రిక్వెస్ట్ చేయి. ఒక వ్యక్తి నీకు ఇంపార్టెంట్ అనిపించినప్పుడు గమంటుకు పోవద్దు, రిక్వెస్ట్ చేయి. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఆ పురుగులు ఎటో వెళ్ళిపోయినాయి, ఇక్కడ ఉంది ఎట్లున్నాయి కదా అవన్నీ కలిపి ఒక్కటే. అవునా? మనకి తెలిసి వాటికి కొంచెం డిస్టర్బెన్స్ అయినట్టుంది. అవి పోతా ఉంటాయి, అవి గుర్తుపడతాయి. అవి ఇప్పుడు ఇక్కడ నడిస్తే అక్కడ ఉన్న దానికి తెలిసిపోతుంది, అంటే చిన్న వైబ్రేషన్ దానికి తగులుతుంది. ఎప్పుడన్నా ఫెంటాస్టిక్ ఫంగీ అని ఇంకోటి, ఈ లింక్ అనే దాంట్లో ఏంటంటే సమస్తంతో లింక్ పెట్టుకో. రియలైజేషన్ అంటే అది సమస్తంతో లింక్, అంటే ఈ సమస్త విశ్వము నేను ఒకటి, ఈ లింక్ సూపర్, అంతే తప్ప నా ఆనందము నేను ఒకటి, అట్లా లింక్ పెట్టు. అది వేరు నేను వేరు, అది లింక్ పెట్టకు. అంటే సమస్తంతో లింక్ పెట్టుకోవాలని నీకు ఎలా తెలిసింది పప్ప? అది రియలైజేషన్ అంతే. అంటే ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అయింది? ఇప్పుడు అది చెప్పడం కష్టం. ఈ రకరకాల అన్వేషణల్లో, రకరకాల ప్రశ్నల్లో, అన్వేషణల్లో ఒకరోజు అనిపించింది అనమాట, మన జీవితం లిమిటెడ్గా లేదు. నా దగ్గర లిమిటెడ్గా డబ్బు ఉంది, లిమిటెడ్గా నాకు రిసోర్సెస్ ఉండవచ్చు, కానీ నా అండర్స్టాండింగ్ అన్లిమిటెడ్. నేను డబ్బు తక్కువ ఉందని బాధపడ్డ రోజు ఒకటి ఉంది, అదే డబ్బు తక్కువ ఉంటే డబ్బు తక్కువ ఉందని అర్థం చేసుకున్న రోజు రెండవది. ఐ అండర్స్టూడ్ దట్ ఐ డోంట్ హ్యావ్ మనీ, దట్ ఈస్ లిబరేషన్. నేను అర్థం చేసుకున్నాను, నా సామాజిక పరిస్థితుల వల్ల నేను ఒక బీద కుటుంబంలో ఉన్నాను, అందుకని నేను ఎప్పుడు అందరిలాగా బైక్ వేసుకొని తిరగలేను. అర్థం చేసుకున్న రోజు అసలు నాకు బైక్ కూడా లేదు, అసలు నాకు ఎప్పుడు బైక్ ఇప్పించలేదు. అర్థం చేసుకుంటే బైక్ ఇప్పించే లేదా కొనుక్కునే సామర్థ్యం ప్రస్తుతం మా కుటుంబానికి లేదు కాబట్టి నేను అర్థం చేసుకుంటున్నాను. చలో, అలాగని బైక్కి నేనేం దూరం కాలే, 2 ఏళ్ళ తర్వాత కొనుక్కుందానులే. రెండోది వాళ్ళు ఇప్పాల్సిన అవసరం లే. అరే ఎంత అవుతుంది రా బైక్కి, ఇంత అవుతుంది. సెకండ్ హ్యాండ్ ఎంత అవుతుంది, ఇంత అవుతుంది. ఓకే, ఈ 5-6 నెలలు పనిచేసి బైక్ కొనుక్కుందాం. నేను 41 రోజుల్లో బైక్ కొనుక్కున్నాను. నేను మా శాలితో చెప్పి, కంప్యూటర్ కావాలి నాకు, ఎవడు ఇప్పాడు, బైక్ కావాలి. ఈ 2 నేను మనీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, డే ఇన్ డే అవుట్.
కర్మన్ ఘాట్లో ఉన్న అన్ని ఫంక్షన్ హాల్స్లో పొద్దు నుంచి రాత్రి వరకు ఒక పెళ్లిల సీజన్లో కార్తీక మాసం ఏదో ఉంటుంది కదా, అసలు ఏ ఫంక్షన్ రోడ్డు మీద కూర్చొని సార్ బొమ్మేస్తారండి, ఎవరు రాడు, సార్ బొమ్మేస్తా, ఇగో ఇట్లా వేస్తాను, ఎంత బాబు 50 రూపాయలు, మంచిగా వస్తే 50 ఇవ్వండి, ఇంకా బాగా వస్తే 100 ఇవ్వండి, మీకు నచ్చపోతే 30 ఇవ్వండి, ఎంతసేపట్లో వేస్తావు, 3-4 నిమిషాలు వేస్తావు, అవునా కూర్చో, గతం ఒక్కసారి ఒకటి కూర్చుంటే అది బాగా వచ్చింది అనుకో 20 మంది వచ్చి కూర్చుంటారు. అట్లా నేను బండి కొనుక్కున్నా. ఆ తర్వాత నేను ఫస్ట్ టైం కొంటున్న బండి కాబట్టి ఎవరైనా ఒక పెద్ద మనిషి చేతుల నుంచి తీసుకోవాలని నాకు ఏదో ఒక స్పృహ కలిగింది. ఐ నెవర్ బాట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. కామారెడ్డికి మా మామకు ఫోన్ చేసిన, చెప్పరా అంటే బండి కోసం డబ్బులు సంపాదించి పెట్టాను, నీ చేతుల మీద కొనుక్కోవాలనుకుంటున్నాను కొత్త బండి. నా లైఫ్లో కొత్తది ఒక బండి, బైక్ మాత్రమే కొన్నా, అది దొంగతనం జరిగింది. లింక్ పెట్టలేదు కదా, ఆ రోజుకే లింక్ అయిపోయింది అప్పటికే. లేకపోతే ఎంత బాధ, ఇప్పటికీ బాధ అవుతుంది, మంచి బండి ఎవడో కొట్టేసుకుని పోయాడు, సరే రారా ఇప్పిస్తా అన్నాడు. డబ్బు నాదే, ఆయన చేతుల మీదకే తీసుకున్నాను. చిన్న గౌరవం. ఆయన నాకు చిన్న ఉన్నప్పుడు మా ఊరు వస్తే, ఆయన పాపం చిన్న ఉద్యోగం, ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు, మా మామ వస్తే అంటే మా అమ్మ తమ్ముడు వస్తే ఖచ్చితంగా 10 రూపాయలు ఇస్తాడు. తను నా జీవితంలో మొట్టమొదటిసారి ఖర్చు పెట్టుకొని 20 రూపాయలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి. 20 రూపాయలు, అది నేను 5-6 చదువుతున్న కాలంలో. 20 రూపాయలు అంటే చాలా చాలా, ఇప్పుడు 2000 కింద లెక్క. నాకు అసలు ఆటాన ఇస్తే ఎక్కువ. మా నాయనమ్మకి పెన్షన్ వస్తే రూపాయ నెలకి పెన్షన్ వచ్చిన రోజు రూపాయి ఇచ్చేది. మా అత్తమ్మ పెన్షన్ వచ్చిన రోజు నాకు రూపాయి ఇచ్చేది. ఆమె నాకు ఇచ్చిన హైయెస్ట్ పెన్షన్ అమౌంట్ పర్ మంత్ 10 రూపీస్ అంతే. దానికి నేను మళ్ళీ కొంత పని చేయాలి, వాళ్ళతో పాటు పెన్షన్ ఆఫీస్ పోవాలి, వెయిట్ చేయాలి, ఇట్లా చేస్తే అందరికి ఇచ్చేవాళ్ళు. ఇష్టమైన వాళ్ళు తీసుకున్నారు, లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం. అది చిన్న ఒక అలవాటు. కానీ మా మామ అట్లా, నేను ఎప్పుడైనా కామారెడ్డి పోతే నన్ను బండి మీద వేసుకొని తిప్పి జ్యూస్ తాగుదావా, జ్యూస్ తాగు అట్లా. ఆయన ఏం చేసేవాడో నాకు తెలియదు, తర్వాత తెలుసు అతను చాలా చిన్న ఉద్యోగం చేసేవాడు, కానీ మంచి మనసు ఉంది. రెండోది, రోజు 20 రూపాయలు ఇవ్వలేడు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాడు. 20 రూపాయలు ఏముంది ఆఫర్ అట్లా. ఇప్పుడు నేను కూడా ఎవరికన్నా ఏదైనా డబ్బు ఇస్తానంటే దానికి ఆయన ఒక కారణం, బుచ్చారెడ్డి గారు ఒక కారణం. అంటే డబ్బే కదా, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి ఇస్తే అతను కొంచెం కష్టం తీరుతుంది, సరే ఇచ్చేద్దాం అట్లా మనస్ఫూర్తిగా ఇవ్వడమే తప్ప లింకులు లేవు. డబ్బు ఇచ్చాను, నాకు రేపటి నమస్తే పెట్టాలి, డబ్బు ఇచ్చాను రా నీకు, నాకు వస్తే నీళ్ళు కూడా ఇవ్వవా, లింక్ పెట్టాడు. నాకు ఎవరెవరైతే లింక్ పెట్టకుండా ఇచ్చారో వాళ్ళందరూ నాకు విపరీతమైన గౌరవం ఇస్తారు. అన్కండిషనల్ అంటే లింక్ పెట్టకపోవడమే. ప్రేమ లింక్ పెట్టకపోతే ప్రేమ, ధ్యానము లింక్ పెట్టకపోతే, ఆనందము లింక్ పెట్టకపోతే, గాఢ నిద్ర లింక్ పెట్టకపోతే, ఆకలి లింక్ పెట్టకపోతే, సుఖము లింక్ పెట్టకపోతే, హాయి లింక్ పెట్టకపోతే, లింక్ పెడితే అయిపోతాయి. వెరీ డెలికేట్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్. ఇది లింక్ శెట్టి కథ. ఇప్పుడు ఈ సమస్తం అంటే ప్రకృతి కూడా ఏ రిటర్న్ అంటే రిటర్న్ ఏంటి, మనం ఏమో ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయకుండా ఇస్తుంది కదా. అవును కదా, అవును. ప్రకృతిలో మనమెంత నీ ఎట్లా ఉందంటే, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి నేను మంచి ఆహారం తినాలనుకుంటున్నా, దేనికంటే నా ఎంటిక కోసం అన్నట్టు. నువ్వు తింటే ఎంటిక అలే స్ట్రాంగ్ అవుతుంది. అట్లా ప్రకృతి బాగుంటే ప్రకృతిలో మనిషి ఎంత ఎట్లా ఏనుగని ఎక్స్పెక్ట్ చేయాలి. సమస్తం అంటే ఇంకెన్నెన్ని ఉన్నాయో కదా, అంతా కలిపి అదంతా ఇక్కడే ఉంది. చాలా ఇన్ఎక్స్ప్లికబుల్ ఒక గంభీరమైన ఒక విషయం ఉంది ప్రకృతిలో. అది నిరంతరం అట్లా కొనసాగుతుంది. మనిషి దానికి అడ్డుపడుతున్నాడు. చెట్టు పెరుగుతుంటే వాడు కొమ్మ కట్ చేస్తున్నాడు, గడ్డి పెరిగితే పీకేస్తున్నాడు, పూలు విరగ్గానే అమ్ముకుంటున్నాడు. మనిషి ఎంత తన స్వార్థం కోసం, వాడికి పూలు ఇష్టంలే, అమ్ముకుంటే వచ్చే డబ్బు ఇష్టం. అట్లా ఏం చేస్తాం, ఇలాగే ఉంటుంది. మనం దాని నుంచి పక్కకు జరగాలి. ఇలాగే ఉంటుంది ప్రకృతి ప్రపంచం. ఎవడన్నా ఎదురుగా లింక్ పెట్టేవాడు కనిపిస్తే వాడితో లింక్ నువ్వు పెట్టుకోకు, ఇంతే నువ్వు చేయవలసింది. ఎవడన్నా నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అనుకో, ఆలోచన చెప్తాను, పక్క జరుపంతే. అంటే మన లింక్ పెట్టుకోవద్దు. తర్వాత నీ పర్సనల్ విషయాలకి లింక్ పెట్టకు. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు నేను కలిసి ఎర్లీ మార్నింగ్ లేద్దాం, నేను ఎన్నిసార్లు అన్నా ఎందుకు వద్దంటాను, లింక్ వల్ల చెడిపోతుంది. దానికి మంచి పద్ధతి ఏమిటి, రేపటి నుంచి నేను 5కి లేస్తున్నా, నువ్వు జాయిన్ అవ్వచ్చు అని చెప్పు. జాయిన్ అయితే గుడ్,
జాయిన్ కాకపోతే వెరీ గుడ్, ఉమ్. ఐ వాక్. వచ్చిన తర్వాత చూసావా నేను కాబట్టి గ్రేట్ అనకు, అతనికి ఎందుకో సాధ్యం కాలేదు, రేపు వస్తాడేమో, ఏమి ఓకే నెక్స్ట్ లైఫ్ అంతా చేసేదే ఉంది. ఈరోజు నీకు వీలు కాబట్టి రేపు బోధం తీ, అవును అరే రేపు కూడా 5 o'clock, ఒకవేళ నేను రాకపోయినా నువ్వు పోరా, ఎంత బాగుంది. చాలా వాడు వెళ్ళాడు, ఏ కోపం లేదు. అలా కాకుండా నీకోసం ఆగితే నువ్వేమో నేను రాకముందే పోతావా నువ్వు, అనవసరం, అబ్సల్యూట్లీ అనవసరం. వెళ్దామా కూరగాయలకి? వెళ్దాం. సరే మరి. ఓకే పాప.